ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను ఒక నిజమైన ఒక శక్తివంతమైన మనిషి. ఎందుకంటే బాబు గారికి తోడుగా నిలబడి కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన జైల్లో పెట్టినప్పుడు అతను చూసేదానికి వచ్చేదానికి కూడా అతన్ని పోనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే ఒక సీట్లు వస్తేనో 10 సీట్లు వస్తేనే ఇవ్వరు. రాజ్యాంగంలో 10% సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. నమస్కారం. మీ పేరు? పి గిరిబాబు. ఓకే. రీసెంట్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి. గత 5 సంవత్సరాల్లో బడ్జెట్ సమావేశాలు అనేది చూసారు. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? బాబు గారు అడ్మినిస్ట్రేటర్. ఆయన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దాంట్లో ఆయన ముందుంటాడు. మన దేశంలోనే మన చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కానీ డెవలప్మెంట్ చేసే దాంట్లో కానీ ఆయన ముందుంటాడు. మన చంద్రబాబు నాయుడు గారిని అనుసంధానం చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. కాబట్టి బాబు గారి గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి మనం వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. జగను అడ్మినిస్ట్రేషన్ చేయకుండా నాశనం చేసిన రాష్ట్రాన్ని నాశనం చేసి అమరావతిని డెవలప్ చేయకుండా అమరావతి బాబు గారు డెవలప్ చేయించాడని దాన్ని బాబు గారికి పేరు వస్తుందని డెవలప్ చేయకుండా అతను దాన్ని నిర్వీర్యం చేశాడు. దానివల్ల అతనికే నష్టం. అందువల్ల అతను నాశనం అయిపోయాడు. మన బాబు గారు మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాడు. లోకేష్ బాబు గారు కూడా దీంతో ప్రోత్సాహంతో నెక్స్ట్ బాగా మన కూటమి ప్రభుత్వం పుంజుకొని నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని చెప్పి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా అండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేశారు. యాక్చువల్గా నేను పార్టీ ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి కానీ పోయే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ బతుకు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఫ్రీడమ్తో ఉన్నారు. తప్పు చేసినాడు శిక్ష అనిపిస్తాడే కానీ అనవసరమైన వాటిని తప్పుడు కేసులు పెట్టేది కానీ అది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ అటువంటివి ఎంకరేజ్ చేయడు. తప్పు చేస్తుంటే పనిష్మెంట్ ఇస్తారు, లేదంటే వాళ్ళ జోలికే పోడు. రెడ్ బుక్ అనేది కూడా ఆయన ఏమి తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానన్నాడే కానీ వైసీపీ వాళ్ళపైన నేను చేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళనే శిక్షిస్తాడు. నాయకులు ఇబ్బంది పెట్టి నాయకులను చంపేసిన అధికారులు ఉన్నారు. అధికారుల వల్ల నాయకులు చాలామంది చనిపోయారు. అటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాడు. అంతేగాని ఆయన ఎటువంటి జగన్ లాగా తప్పుడు వేలో పోయి తప్పుడు పనులు చేయడు. ఎవరు బాబు గారైనా లోకేష్ బాబు అయినా చేయడు అనేది నా అభిప్రాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అడిగేదానికి ఆయనకి సిగ్గులేదు. వాస్తవంగా చెప్పాలంటే జగన్ మనకి అసెంబ్లీ స్థానాల్లో 10% అంటే 18 మంది మనకుంటే ప్రతిపక్ష హోదా అడిగేదానికి రైట్ ఉంది. నీకు ఆ రైట్ కోల్పోయినావు. నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు ఎక్స్ సీఎం, అంతవరకే కానీ నువ్వు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు నీకు లేదు. ప్రజలు నిన్ను వద్దని వీలేసినారు. దాన్ని గ్రహించుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అని కోర్టుకు పోవడం, స్పీకర్ని ప్రతివాదులు చేయడం, ఇటువంటి పనులు చేసే వల్ల దానివల్ల నీకు నిష్ప్రయోజనం, దానివల్ల నీకు ఉపయోగం లేని పని. నీకు ప్రతిపక్ష హోదా ప్రజలకు సేవ చేయాలంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే సేవ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సీఎంగా సేవ చేసి ప్రజలు నువ్వు పనికిరావని పెట్టినారు. సీఎంగానే పనికిరావు, నువ్వు ప్రతిపక్షానికి అసలు పనికిరావు. ప్రతిపక్షం అంటే కూడా ప్రజల కోసం చేసేవాడే ప్రతిపక్ష లీడరు. నువ్వు దానికి కూడా ఎలిజిబుల్ లేదనేది నువ్వు గుర్తించుకొని ఇంకన్నా నీ తప్పులు నువ్వు గ్రహించుకొని నువ్వు సరి చేసుకోవాలనే కానీ ఊరికే బాబు గారి పైన లోకేష్ బాబు పైన కూటమి ప్రభుత్వం పైన అనవసరమైన మాటలు మాట్లాడి దానివల్ల నీకు ఫలితం లేదనేది నా అభిప్రాయం. అలా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? చాలా మంచి ప్రభుత్వం. ఎందుకంటే బాబు గారు ఎప్పుడు కానీ ఒక క్రమశిక్షణతో కార్యకర్తలను కూడా క్రమశిక్షణతో నడవాలని మాకు ఆయన నేర్పించాడు. ఫస్ట్ వచ్చి కూడా మేము ఒక తప్పు చేయాలంటే భయపడతాం. ఏమంటే మేము తప్పు చేసినా కూడా బాబు గారు దాన్ని ఒప్పుకోడు. నువ్వు తప్పు అయితే పనిష్మెంట్ తీసుకో అంటాడే కానీ తప్పు చేసినప్పుడు బయట వేయాలనే ఉద్దేశం ఆయనకు ఉండదు. కాబట్టి మేము కూడా తప్పు చేసేటప్పుడు మనం తప్పు చేసినా మన బాబు గారు మనల్ని ఒప్పుకోడు అనే భయం మాలో ఉంది. కాబట్టి మేము తప్పు చేయాలనే ఆలోచన పోం.
అలాగే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఎగతాళి చేస్తా జీవితం మొత్తమే చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అంటున్నాడు కదా. సో పవన్ కళ్యాణ్ అనే అతను ఒక నిజమైన ఒక శక్తివంతమైన మనిషి. ఎందుకంటే అతను కష్టాలు నిలబెట్టి పార్టీ కోసం కష్టపడి బాబు గారికి తోడుగా నిలబడి కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన జైల్లో పెట్టినప్పుడు అతను చూసేదానికి వచ్చేదానికి కూడా అతన్ని పోనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. కానీ ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఒక మాట కోసం ఒక మాట ఇచ్చాను, నేను బాబు గారితో కలిసి ఉంటాను అని కలిసి ఈరోజు ఉన్నందువల్ల ఈరోజు మన కూటమి ప్రభుత్వం బలంగా తయారైంది. కాబట్టి ఇదే విధంగా కూటమి బలంగా ఉండి ఈ జగన్ని ఇంకొక 10 ఏళ్ళు రాకుండా ఉంటే మన రాష్ట్రం బాగా డెవలప్ అవుతుందనేది నా అభిప్రాయం. మీ పేరు? పద్మనాభరాజు, పిచ్చాటూరు మండలం, తిరుపతి జిల్లా. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ నిర్విరామంగా కృషి చేసి ప్రజల కోసంగా, పేద ప్రజల కోసంగా, రాష్ట్రం అభివృద్ధి కోసంగా అహర్నిశలు కృషి చేస్తూ అటు ప్రభుత్వం యంత్రాంగాన్ని ఇటు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఏం వసతులు కావాలా అనే దాన్ని పూర్తిగా దాని మీదనే దృష్టి పెట్టి ప్రభుత్వం నిరాటంకంగా పరిపాలిస్తుంది. గత 5 సంవత్సరాలు చూశారు కదా అండి, గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఏనాడు ఇలాంటి సమీక్షలు పెట్టి కానీ, ఇట్లా రివ్యూ చేసి కానీ, రోడ్లు బాగలేవు, జనానికి వసతులు లేవు అనేటువంటి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, సంక్షేమ అనేది ఒక రవ్వ లేకుండా పరిపాలన అంటే పరిపాలన ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారే కానీ అసెంబ్లీకి వచ్చి అదేవిధంగా సెక్రటేరియట్కి వచ్చి కూర్చొని ప్రజా సమస్యలు ఏముంది, వాటిని ఎట్టా పరిష్కారం చేయాలా అనేటువంటి దిశగా ఒకరోజు కూడా వాళ్ళు ఆలోచించకుండా పరిపాలించారు. కానీ ఏదో బటన్ నొక్కుతున్నాం అని అప్పు చేసి బటన్ నొక్కారే కానీ ఇప్పుడు దాన్ని కూడా సక్రమంగా చేయకుండా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు గత 5 సంవత్సరాలలో. అలాగే చూసుకుంటే ఎందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు కదా అండి, ఎందుకని ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు? అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే 1 సీట్లు వస్తేనో 10 సీట్లు వస్తేనే ఇవ్వరు. రాజ్యాంగంలో 10% సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్షంలో నువ్వు 26 ఇప్పుడు ఈ 175 సీట్లకు గాను కనీసం 18 సీట్లు సాధించి ఉంటే నీకు ప్రతిపక్ష హోదా లభించుండేది. అప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదాను అనేది లేకుండా నువ్వు అందరినీ కూడా ఇదే మాజీ ముఖ్యమంత్రి గారిని కానీ, మిగతా మంత్రులు కానీ, ఆ ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు కానీ నువ్వు అవమానించినా కూడా వాళ్ళు పట్టు వదలకుండా 5 సంవత్సరాలు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు వాణిని వినిపించి ప్రజలకు కావాల్సిన దాని గురించి అడిగి ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే విషయం పైన నిరంతరంగా ప్రతిపక్షంలో వాళ్ళు పోరాడినారు. నువ్వు కనీసం అసెంబ్లీలోకి పోయే ధైర్యం లేకుండా నీకు ఇచ్చినటువంటి నువ్వు ఒక ఎమ్మెల్యే, నీతోటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు వెళ్ళి మీ సీట్లలో కూర్చొని రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిని నువ్వు ప్రతిపక్షం లేకుండా కూడా నువ్వు ప్రతిపక్ష నాయకుడివే, కానీ ప్రతిపక్ష హోదా మాత్రం నీకు లేదు. పోయి అడిగి ఏం కావాలా, ప్రజలకు ఏం కావాలా, ఏం మేలు చేయాలా అనే విషయాన్ని నువ్వు నిరంతరం నీకు మంచి లభించినటువంటి అవకాశాన్ని అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకొని ఆ వేదికను గురించి ప్రజలకు వాణి వినిపిస్తే, ప్రజల సమస్యలు వినిపిస్తే నువ్వు ఇంకా గొప్ప నాయకుడు అయి ఉంటావు. అదోలేసి ఎంతసేపు నువ్వు తాడేపల్లిలో కూర్చుంటే ప్రజలకు నువ్వు ఏమని నువ్వు వాయిస్ ఇవ్వగలవు, నువ్వు ఏమని చెప్పగలవు, రాష్ట్రాన్ని గురించి నీకు అవగాహన అంతా కోల్పోయి ఉంటే ప్రతిపక్షమే లేదనుకొని ఆ ఉన్న 11 సీట్లను కూడా ఈసారి పోగొట్టే పరిస్థితికి ప్రజలకు నువ్వే కొని తెచ్చుకుంటావు. పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రతిపక్ష హోదా అంటే 11 సీట్లకి ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో అన్నారు కదా, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పేసి అని అంటున్నాడు కదా. జీవితంలో ఒకసారి కాదు, ఎమ్మెల్యే కావచ్చు 2 సార్లు 3 సార్లు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాటినన్నా నువ్వు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా,
ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక పార్టీగా నువ్వు వెళ్ళి వాణిని వినిపించలేకుండా పోతా ఉన్నావంటే నీకు ఆ ధైర్యం లేని దానివల్ల ఇంకా కూడా ఎంతో కూడా మాట్లాడతారు. అటువంటి ఎంతో కూడా నువ్వు సమర్థవంతంగా దాన్ని క్రోడీకరించుకొని అసెంబ్లీకి పోయి మాట్లాడలేకుండా ఉన్నప్పుడు ఇంకా ఎంతోమంది కూడా మాట్లాడతారు. అవంతా వినిపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు అసెంబ్లీకి పోయి అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను నువ్వు ప్రస్తావించేటట్టుంటే నిన్ను మంచి నాయకుడు అంటారే కానీ ఇట్లా ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఎవరో కూడా మంచి నాయకుడు అని అనరు.